హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జడాబాకా ఛానల్కి. 6వ తరగతిలో 11 పాఠం వరకు వచ్చినాం. ఇక టైం వేస్ట్ చేయకుండా పోదాము. పల్లెటూరి పిల్లగాడ సుద్దాల హనుమంతరావు. దీనికి ట్రిక్ ఏం చెప్పినా అంటే, పల్లెటూరులో సుద్దలతోటి ముగ్గులు ఎత్తారు, ఈడ మన సిటీలోనేమో చాప్కిస్లతోటే ఎత్తారు. పల్లెటూరు సుద్దతోటి ముగ్గు, పల్లెటూరులో సుద్దలతోటి ముగ్గు. ఓకే, ఇంకా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఎందుకంటే ఇక రోజు చెప్తే బోర్ వచ్చినా కూడా ఫస్ట్ టైం చూస్తుంటే వాళ్ళకి అర్థం కాదు కదా. ఇక సోషల్ ఏమో 120 వీడియోస్ ఉన్నాయండి, ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో. అది కూడా ఈవీఎస్ నుంచి 3rd క్లాస్ నుంచి 10th వరకు 60 నుంచి 100 వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. అండ్ ఇక సైకాలజీ నెంబర్ ఆఫ్ ఉన్నాయి ట్రిక్స్ ద్వారా. అండ్ తెలుగు ఇది 3వ దశ అండి. తెలుగులో మొత్తం భావకవిత్వం నుండి మొత్తం ఎల్పి అండ్ స్కూల్ అసిస్టెంట్ రెండు మొత్తం ఏమంటారు దాన్ని టోటల్గా సిలబస్ ఒక్కొక్కటి టిక్ చేసుకుంటా అన్ని ప్రాక్టీస్ బిట్స్ పెట్టిన తర్వాత అది కూడా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నాయి. ఇది 3వ దశ. ఇది ఇప్పుడు కూడా 1వ తరగతి నుంచి ఇప్పుడు 6వ తరగతికి వచ్చినాం. అది కూడా 11వ లెసన్ వరకు వచ్చినాం. అస్సలు ఎక్కడ బిట్టు వదిలేకుండా బాగా ఎక్స్ప్లెయిన్ ఏం చేయకుండా, ఎవరైతే బుక్స్ చదవకుండా ఉంటారో లేకపోతే స్కూల్కి వెళ్తారో టైం ఉండదో, మార్నింగ్ ఇంటర్వెల్, ఆఫ్టర్నూన్ బేళ్ళు, లంచ్ టైంలో ఇలా వింటే స్కూల్ బుక్ చూసానని ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి చాలామంది కామెంట్స్ రాస్తున్నారు. కాబట్టి తప్పకుండా 10th వరకు కాదు డిగ్రీ వరకు చేద్దామని అనుకుంటున్నా. మీరు సపోర్ట్ ఉండాలి తప్పకుండా. నాకు ఎంతసేపు అయినా ఇక ఎంత బూస్ట్ అదే కదా నాకు దొరికేది. అందుకే ఫ్రీగా యాప్లో ఉన్నట్టున్నాయి కాబట్టి ట్రిక్స్ ద్వారా సైన్స్ కూడా ఉన్నాయండి. ప్రతి ఒక్కటి ప్లేలిస్టులో పెట్టినా నేను. ఓకేనా, తెలుగు, సోషలు, విద్యా దృక్పథాలు, న్యూస్ పేపరు, షైన్ ఇండియా, వీటన్ని పేర్లు పెట్టి ప్లేలిస్టులో పెట్టిన. ప్రీవియస్ మన లాస్ట్ ఇయర్ మొత్తం లాస్ట్ టెట్ జనవరిలో జరిగిన టెట్ 20 వీడియోస్ ఉన్నాయి. రోజు చేసిన నేను. ఆ రోజు మీరు అన్నీ చూడండి, తప్పకుండా చూడాల్సిందే ప్రీవియస్, లేకపోతే అసలే అర్థం కాదు. ఇప్పుడు విభిన్న కోణాలుగా ఇచ్చిండు. 31% వచ్చింది పేపర్ 2 కాబట్టి. ఓకేనా, చదివితేనే తెలుస్తుంది. ఓకేనా, తర్వాత ముందు పల్లెటూరి పిల్లగాడ. ఇప్పుడు ఏంటిది ప్రక్రియనేమో ప్రక్రియ పాట తెలిసిపోయింది. ఇతివృత్తం ఏంటిది, మాననీయ విలువలు కార్మికుల గురించి ఉన్నది. అండ్ ఇది రాసింది ఎవరు అంటే సుద్దాల హనుమంతరావు. సింపుల్గా దీని గురించి తెలుసుకోండి. సందర్భమేమో శత జయంతి ఉంది, పాటల సంకలనము, కార్మికుల వ్యవస్థ నిర్మూలన కోసం. అంటే పిల్లలు చదివే టైంలో కార్మికులు అవుతున్నారు అనే ఈ సుద్దాల హనుమంతరావు ఫీలింగు. ఓకే, అంతే. పల్లెటూరులో సుద్దాలతోటి ముగ్గెత్తరు, గీందాకా అయిపోయింది. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీరు అందరికీ ప్రతి ఒక్కరు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరు ఏం రాసినా ఫస్ట్ టీటీసీ వాళ్ళు ఇది చదవాలా మేడం అన్నారు. ఖచ్చితంగా తెలుగు ఉంటుందండి. మీరు ఫస్ట్ టైం ఎవరైతే రాస్తారో ఖచ్చితంగా సిలబస్ తీసుకోవాల్సిందే. సిలబస్ లేకపోతే టైంపాస్ చేస్తున్నట్టే నా దృష్టిలో మాత్రం. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం రాస్తున్నారు కాబట్టి నెట్లోకి వెళ్ళి ఓ 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తే సిలబస్ ఇస్తాడు. ఎంట్రన్స్, టీటీసీ ఎంట్రన్స్, బీఎడ్ ఎంట్రన్స్, టీటీసీ ఎంట్రన్స్, వీళ్ళందరికీ ఇప్పుడే టెట్కు దేనికైనా అస్సలు తెలియకుండా ఫస్ట్ పోయి సిలబస్ తీసుకోవాలి. సిలబస్ తీసుకుంటే అందులో ఏమున్నది ఎంత ఉన్నదని తెలుస్తుంది. మీకు అస్సలు బెంగపడవలసిన అవసరం లేదు. ఓకేనా, ఖచ్చితంగా ప్లీజ్ సిలబస్ తీసుకోండి దయచేసి. ఇంకా 60 రోజులు ఉంది, సిలబస్ తీసుకోండి ప్లీజ్. ఇప్పుడైనా తెలియని వాళ్ళు. గ్రామాల్లోని కొంతమంది బీద పిల్లలు బడికి పోకుండా పశువులను కాస్తున్నారు, కూలి పనులను పోతున్నారు, ఎండలో వానలో తిరుగుతూ బాధలు పడుతున్నారు, అర్ధాకలితో జీవిస్తున్నారు. వారు పడే కష్టాలను కన్నీళ్లను మనకు తెలియజేస్తూ ఇటువంటి బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించాలనే ఆలోచనని చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఓకే, పిల్లలు పాపం చాలామంది పల్లెటూళ్ళల్లో పంపించరు కాబట్టి. సో ఈ పాఠం పాట అనే ప్రక్రియకు చెందింది. పాట అంటే గేయం కూడా. సో ప్రక్రియకు సంబంధించింది. ఒక పల్లవి కొన్ని చరణాలతో లయాత్మకంగా పాడుకోవడానికి అనువుగా ఉండేదే పాట. సో సుద్దాల హనుమంతరావు రాసిన ఈ పాట ఆయన శత జయంతి సందర్భంగా చేసింది అని అడగొచ్చు, ఎట్టనైనా అడగొచ్చు. అదే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, సుమతి శతకం ఎట్లా అడిగిండు డిఎస్సిలో కానీ టెట్లో కానీ, బద్దెన రాసిండు సుమతి శతకం బద్దెన రాసిండు. అట్లా కాకుండా వేములవాడ చాళుక్య ప్రభువుచే రాయబడిన శతకం ఏదని ఇయ్యంగానే అందులోనే ఉన్నది సింపుల్గా. కానీ అది మనం పాయింట్అవుట్ చేయలేదు కాబట్టి మనకు రాయడానికి రాదు.
అందుకే విభిన్నంగా ఆలోచించాలి, విభిన్నంగా చదవాలి, కన్ఫ్యూజ్ చేసే ఏరియాల నుంచి ఇస్తాడు. పల్లెటూరి పిల్లగాడ అనే పాటల సంకలనం. ఓకే, పాటల సంకలనంలోనిది. పల్లెటూరి పిల్లగాడ సుద్దాల హనుమంతరావు. శుద్ధతోటి పల్లెటూరులో ముగ్గులేస్తారు. అంటే ఫస్ట్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాలడుగు గ్రామంలో జన్మించిన సుద్దాల హనుమంతు 2వ ఫారం వరకు చదువుకున్నారు. పాలడుగు అండి, జిల్లాలు అడుగుతున్నాడు, ఊరు అడుగుతున్నాడు కాబట్టి యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాలడుగు గ్రామం. పాలడుగు ఈయన ఏంటిది, పిల్లగాడు రాసింది సుద్దాల హనుమంతరావు పాలడుగు. సో హనుమంతు 2వ ఫారంకు వరకు చదువుకున్నారు. తల్లి లక్ష్మీ నరసమ్మ, తండ్రి బుచ్చిరాములు. హనుమంతు హేతవాదిగా పేరు పొందాడు. వ్యవసాయ శాఖలో గుమాస్తాగా పనిచేసి కొన్ని కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సో కళాకారుడైన హనుమంతు అనేక చైతన్య గీతాలు, బుర్రకథ, గొల్లసుద్దులు, పిట్టల దొర, యక్షగానం మొదలైన కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశాడు. సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఇతని రచనలు ఉంటాయి. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఈయన వద్దంటే హనుమంతరావు ఏం చేసిండంటే, ఈ సుద్దాల హనుమంతరావు ఏం చేసిండంటే పల్లెటూరులోకి పోయి శుద్ధంతా ఊసుకున్నాడు. ఎవరిని ఉద్దేశించి కాదు, గుర్తుపెట్టుకోవాలి అంతే. ఎలా గుర్తుపెట్టుకున్నాము అనేది కాదు, ఎలా గుర్తుపట్టామనేది ఇంపార్టెంట్. ఈయన హనుమంతు శుద్ధంతా ఊసుకున్నాడు. ఎన్నిసార్లు చెప్తారు మేడం అంటే అన్నిసార్లునే చెప్తారు, ఎందుకంటే మనకు హాళ్ళ గుర్తుకు రావాలి. ఈ సుద్దాల హనుమంతరావు, ఈ పల్లెటూరు పిల్లగాడు సుద్దాల హనుమంతరావు ఏం చేసిండంటే శుద్ధంతా ఊసుకొని ఏం చేసిండు, చైతన్య గీతాలు వాడాడు, బుర్రకథ, గొల్లసుద్దులు, పిట్టల దొర, యక్షగానం అని ఊర్ల పొంటి తిరుగుతాడు. పిల్లల్ని చైతన్యం చేస్తా అని శుద్ధంతా ఊసుకొని చైతన్య గీతాలు వాడతాడు, బుర్రకథ చెప్తాడు, గొల్లసుద్దులు చెప్తాడు. ఇవన్నీ ఒక జాతికి సంబంధించినవి కదా. పిట్టల దొర లెక్క తయారవుతాడు, యక్షగానం చేస్తాడు శుద్ధ ఊసుకొని, అన్నీ ఇట్లా చేస్తాడు. అంత ఎందుకు అంత పల్లెటూర్లలో మొత్తం అంత చైతన్యవంతులు చేయనట. ఈయనతోటే రావనటండి. ఎందుకు రావాలి, బుర్రకథ చెప్పాలి, గొల్లసుద్దులు కథ చెప్పాలి, పిట్టల దొర లెక్క తయారవుతాడు. శుద్ధ పూసుకున్నాడు ఎట్లుంటాడు, పిట్టల దొర లెక్క ఉంటాడు కదా. సో అంతేనండి, ఎవరిని ఉద్దేశించి కాదు, తప్పుగా అర్థం చేసుకోవద్దు, గుర్తుపట్టడం అంతే. తొందరగా గుర్తుపట్టాలి. ఎగ్జామ్ హాల్లో ఎంత టాలెంటెడ్ పనికిరాదు. ఎగ్జామ్ హాల్లో టాలెంట్ ఒక్కటే పనికిరాదు. ఎగ్జామ్ హాల్లో మెమరీ పవర్ ఒక్కటే పనికిరాదు. ఎగ్జామ్ హాల్లో అన్నీ కావాలి. అందుకే ఎగ్జామ్ హాల్లో 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా ఎగ్జామ్ హాల్లో మనం ఎగ్జామ్ పేపర్ చదివేటట్టు బయట చదవలేం. బయట అడుగు పెట్టంగానే, గంట కొట్టంగానే 1 కోటి రూపాయలు ఇస్తాము నువ్వు గట్లా ఆలోచించమంటే రావి కదా అట్లా ఆలోచన. అప్పుడు ఆలోచించే విధానమే వేరు. అన్ని బ్యాలెన్స్ అయితేనే కరెక్ట్గా వేయగలుగుతాం. సమయస్ఫూర్తి ఉండాలి, సహనం ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, గ్రాస్పింగ్ పవర్ ఉండాలి, ఓపిక ఉండాలి, కరెక్ట్ ఆన్సర్ ఉండాలి, తెలివి ఉండాలి. అన్నీ కలుకట్టుగా ఉంటేనే జాబ్ వస్తుంది. ఎందుకు వచ్చిందో, నేను మస్తు చదివినా అంటే మస్తు చదువుడు వేరు, మంచిగా చదువుడు వేరు, ఆడబెట్టుడు వేరు. నువ్వు చెప్పు మేడం తొందరగా అంటారా? ఓకే, చైతన్యవంతులను చేశాడు. ఎందుకు అన్నాడు ఈయన ఎవరు? పల్లెటూరు పిల్లగాడు సుద్దాల హనుమంతరావు. ఏమంటాడు? అంత శుద్ధ పూసుకొని చైతన్యం చేయాలనుకుంటాడు, బుర్రకథ చెప్తాడు, గొలుసుదులు చెప్తాడు, పెట్టల దూర పెడతాడు. ఏడగట్టండి, యాదాద్రి భువనగిరిలో పాలమాడు అనే గ్రామంలో జన్మించాడు. వాళ్ళ అమ్మ ఎవరు? లక్ష్మీ నరసమ్మ, తండ్రి బుచ్చిరాములు. వెయ్యి దెబ్బకు వెయ్యి ఈయన పాటనే. మళ్ళా ఈ భూమి నాదిరా అనేది ఈయన పాటనే. మంచి పాటలు. పల్లెల్లో నివసించే కొందరు బీద పిల్లలు సరైన తిండి లేక బడికి పోకుండా పశువులను కాస్తున్నారు. సో అడవుల్లో తిరుగుతూ అడవి జంతువులతో, కీటకాలతో అపాయాలను ఎదుర్కొంటున్నారు. చాలని జీతము తీసుకుంటూ యజమానుల వేధింపులకు భరిస్తున్నారు. బడికి పోయే తమ ఈడు పిల్లలను చూస్తూ ఎంతో బాధకు లోనవుతున్నారు. అటువంటి వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందో ఈ పాఠంలో చూద్దాం. సో రాశాడు. సో పల్లెటూరి పిల్లగాడ పసులుగాచి మునగాడ పాలు మరిచి ఎన్నాళ్ళయిందో, పాలబుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో ఉత్వసంది. ఓకే, పశువులు, ప్రకృతి వికృతులు, పశువులు, పల్లెటూరు ఇటుగామసంది. ఇదేంటి? పల్లెటూరి పిల్లగాడ పశువులుగాచి మునగాడ అంత్యానుప్రాస అలంకారం. చాలని చింపులంగి సగము కాలి చల్లగాలి గోనె చింపు కొప్పెర పెట్టావా, ఓ పాలబుగ్గల జీతగాడ దానికి చిల్లులెన్నో లెక్క పెట్టావా.
తాటి జగ్గల కాలి జోడు తప్పటడుగుల నడక తీరు బాటతో పని లేకుంటయిందా ఓ పాల బుగ్గల జీతగాడ చేతి కర్రే తోడైపోయిందా గుంపు తరలే వంపులోకి కూరుచున్నవు గుండు మీద దొడ్డికి నీవే దూరైపోయావా ఓ పాల బుగ్గల జీతగాడ దొంగ దొడ్ల నడ్డిగించావా కాలువై కన్నీరుగారా కండ్లపై రెండు చేతులాడ వెక్కి వెక్కి ఏడుచున్నావా ఓ పాల బుగ్గల జీతగాడ ఎవ్వోరేమన్నార చెప్పావా పెందలాడే అమ్మా నీకు పెట్టలేదా సద్ది కూడు ఆకలిగొని ఆడుచున్నావా ఓ పాల బుగ్గల జీతగాడ అడవి తిరిగి అలిసిపోయావా ఆకుతేళ్ళు కందిరీగలు అడవిలో గల కీటకాదులు నీకేమైనా కాటు వేశాయా ఓ పాల బుగ్గల జీతగాడ నిజము దాచక నాతో చెప్పవా మాయదారి ఆవు దూడలు మాటి మాటికి కంచె దుంకి పంటె చేలు పాడు చేశాయా ఓ పాల బుగ్గల జీతగాడ పాలికాపు నిన్నే కొట్టాడా నీకు జీతం నెలకు కొంచెం తాలు వరిపిడి కల్తీగాసం కొలువుగా సేరు తక్కువ వచ్చిందా ఓ పాల బుగ్గల జీతగాడ తలుచుకుంటే దుఃఖమొచ్చిందా పాఠశాల ముందు చేరి తోటి బాలుర తొంగి చూసి ఏటికోయి వెలవెలబోతావు ఓ పాల బుగ్గల జీతగాడ వెలుగులేని జీవితమంటావా అబ్బా నిజంగా ఏడిపోతుంది కదా గుర్తొస్తుంది చూసిరా నిజంగా ఇన్వాల్వ్ అయితే గమ్మత్ అనిపిస్తుంది మనకేమో ఇన్ని బుక్కులు గిన్ని లైట్లు గిన్ని ఫ్యాన్లు గిన్ని రిమోట్లు అన్ని ఫెసిలిటీసు టైము అన్నం పెట్టుకుంటా కూరలు పెట్టుకుంటా చదువుకోరు అనుకుంటా ఫీజులు కట్టుకుంటా మనకు ఇవన్నీ చేస్తుంటే అర్థమైతే లేదు ఇంక చూడడానికి ఇది ఎంత చూస్తే ఏమో ఇక్కడ పాఠశాల ముందు చేరి తోటి బాలురు తొంగి చూసి ఏటికోయి వెలవెలబోతావు ఓ పాల బుగ్గల జీతగాడ వెలుగులేని జీవితం అంటావా ఏం జీవితం వెలుగు కాదు చదువు చూసారు నిజంగానే అంత ఎమోషనల్ ఏం కాదు కానీ అట్లా ఇన్వాల్వ్ అయితే గట్ల అవుతుంది అదే గుర్తుకొచ్చి పాడవుతుంది అంతే కదా మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాక కూడా 75 మార్కులు తెచ్చుకుంటలేము టెట్టులా చదువు రానోళ్ళేమో ఇట్లా చదువు రానోళ్ళు కాదు చదువుకు ఫెసిలిటీ లేని వాళ్ళు చూసిరా అసలు కవి ఎంత రాగా రాసిండో అంటే మనం అంత ఇన్వాల్వ్ అయ్యి అంత మనం ఇట్లా పిచ్చి పిచ్చిగా ఇన్వాల్వ్ అయ్యి పాట పాడితేనే మనకి ఇట్లయితుంది ఆ కవి ఎన్ని రోజులు కళ్ళల్లో నీళ్ళు పోసుకుంటా వాడుతున్నాడు చూసిరా కథ అంటే గిట్ల ఉంటుంది కథ అంటున్నా గేయం పాట అంటే గిట్ల ఉంటుంది నచ్చితే లైక్ చేయరు జరా ఓకేనా ఇవే ఉన్నాయి కదా ఇంట్లో మొత్తం తాటి మట్టలు తాటి జగ్గల అంటే తాటి మెట్టలు ఇలా అంతా మనకు అర్థమయ్యేటట్టే ఉన్నాయి అర్థం కాకుండా ఏం లేదు ఓకే ఓ పల్లెటూరి పిల్లగాడ నిన్నగాక మొన్న పాలు తాగుతూ చిన్నపిల్లల్లో తిరుగుతూ కనిపించేవాడివి అప్పుడే పశువులను గాయడంలో మొనగాడివి అయిపోయావా పాలుగారే బుగ్గలతో చిన్న వయసులో జీతానికి పనిచేయవలసి వచ్చిన దుస్థితి నీకు ఎందుకు వచ్చిందో కదా అని అంటున్నాడు నీ వంటికి చాలని చినిగిపోయిన అంగి చల్లని గాలి నుండి నిన్ను కాపాడటం లేదు కదా అందుకే గోన సంచిని కొప్పెరగా వేసుకున్నావా కొప్పెర అంటే నీళ్ళు మనం నీళ్ళు గరం చేసుకునేది కూడా ఉంటుంది అండ్ ఆ గోన సంచులు మొత్తం ఇట్లా రంధ్రాలు పడి ఉన్నాయి కదా అది వేసుకునే దాన్ని కూడా మరి దానికి ఉన్న రంధ్రాలు ఎన్ని చూసావా అది కూడా నిన్ను కాపాడటం లేదు కదా తాటి జగ్గలను చెప్పులుగా చేసుకున్నావు కానీ అవి నిన్ను సరిగ్గా నడవనీయడం లేదు కదా దాంతో నీకు తవ్వ అవసరం లేకుండా నీ చేతికర్రే నీకు సహాయంగా ఉన్నది కదా మందలు పోయే వంపుల్లో ఉన్న బండరాయి మీద కూర్చుంటావు దొంగతనంగా చొరబడే పశువులను నీ దొడ్డికి రాకుండా ఆపుతావు నీ దొడ్డికి నీవే దొరవయ్యావా ఇంత లేత వయసులో ఎంత పెద్ద బాధ్యతను మోస్తున్నావు కదా నిన్ను ఎవరైనా ఏమన్నా మాటలతో బాధించారా
కాలువల్లగా నీ కండ్లకు నుంచి కారే కన్నీళ్లు నీ చేతితో తుడుచుకుంటూ వెక్కి వెక్కి ఎందుకు ఏడుస్తున్నావు? నీ కష్టాలు యజమాని పెట్టే బాధలు గుర్తుకొస్తున్నాయా? పొద్దున అమ్మ నీకు సద్యాన్నం పెట్టలేదా? అడవిలో తిరిగి తిరిగి ఆకలితో అలసిపోయావా? అడవిలో ఆకు తినే పురుగుల్లో, కందిరీగల్లో లేదా ఇతర కీటకాల్లో నిన్నేమైనా కుట్టాయా? నిజమేమిటంటే నాకు చెప్పావా? నిజమేమిటో నిజమేంటో నాకు చెప్పావా? మాయదారి ఆవుదూడలు మాటిమాటికి కంచెపై నుండి దూకి వేరే వాళ్ళ పంట పొలాలను పాడు చేస్తున్నాయా అని చూసిన అది కావలి మనిషి నిన్ను కొట్టాడా? నీకు నెలకు జీతం కొంచెం వడ్లు, నీకు కొలిచిన జీతం వడ్లల్లో తాలు వడ్లు, పొట్లు, కల్తీ వడ్లు ఉన్నాయా? అవి కొలిస్తే సేరు తక్కువగా ఉన్నాయా? అది తలుచుకొని ఏడుస్తున్నావా? బడి ముందర నిలబడి బడిలో చదివే నీ ఈడు పిల్లలను చూసి సుఖాన్ని ముడుచుకున్నావు. బడికి పోలేనని బతుకును తలుచుకుంటున్నావా? ఏడుస్తున్నావు. జీవితంలో వెలుగు లేదని బాధపడుతున్నావా? ఎందుకు బాధపడుతున్నావు అని అంటున్నాడు అన్నట్టు పిల్లలు. ఇంకేమున్నాయి, ఈడేమున్నాయి? కంచెదూకి పాట భాగం సరే అవసరం. ఈ పేరాను చదవండి అంటాడు. పదునయ్య చేపల వ్యాపారి పాలేరు రిజర్వాయర్లో చేపలు పట్టి అమ్ముతాడు. పెద్ద పెద్ద పనులను నీటిలో వేసి చేపలను పడతాడు. ఇందుకోసం అతనికో పని మనిషి కావాలి. ఆలోచించి ఒరిస్సా రాష్ట్రంలోని బరంపూర్కు పోయి 6వ తరగతి చదివే గంగయ్య అనే బాలుడి తల్లిదండ్రులతో తోడి మాట్లాడి 10,000కు అతడిని పనికి కుదుర్చుకున్నాడు. గంగయ్యకు తన వెంట తీసుకుని పాలేరుకు వచ్చాడు. మదనయ్య చెప్పినట్లు విని గంగయ్య రోజు నీటి ఒడ్డున కూర్చొని చేపల కోసం నీటిలో వేసిన వలను చూస్తూ ఉండేవాడు. ఒక్కసారి రాత్రి కూడా అక్కడే పడుకుండేవాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు మదనయ్యకు శిక్షించారు. గంగయ్యకు బడిలో చేర్పించి అతని తల్లిదండ్రులకు తెలియజేశారు. సుశీరా గట్ల బాలకార్మికులను అంతే, చదువుకోవడం అందరి హక్కు అంతే కదా. ఇంకేమున్నాయి ఇలా? ఇంకేం లేవు. ఇక్కడ గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. కొలువు, ఉద్యోగం, పెందలాడే, ఉదయం. పెందలాడే అంటే ఉదయం. మా ఊరి పక్కన ఏరు. ఏరు అంటే నది. నీ ముఖం వెలవెలబోయింది, వాడిపోయింది. పనులు, ప్రకృతి వికృలు. పనులు, పశువులు, అమ్మ, అటవి, అడవి, గ్రాసం. ఇళ్ళకెళ్ళి వస్తాయి, ఎటుకెళ్ళిపోవు. ఇక ఇవి మొత్తం మనం ఒకసారి చూసుకోండి. ఇవి మొత్తం మనం అంట్లో చదువుదాం, సిరీస్లో చదువుదాం. ఓకే. భూమి ఆకాశాలు ఇవన్నీ ద్వంద్వ సమాసం. ఇండ్లు ఉన్నాయి, అండ్లు ఉన్నాయి. రెండు సార్లు ఒక్కసారి. ఇక్కడ ఏమున్నాయి? సూక్తి. ఇక్కడ బాలలు భవితకు పునాదులు. చమత్కార పద్యాలట చూద్దాం. అనుకుంటే, ఈకుంటే, మీకుంటే, మాకుంటే అనే పదాలతో సరదాగా ఒక కవి చెప్పిన పద్యం. ఆకుంటే వృక్షం బగు, ఈకుంటే లోభియగు హినత్పుడుండవు, మీకుంటే మాకిమ్మ, మాకుంటే మేం రాము బల్కవి రామ. ఈ క్రింది పద్యంలో పైకి ఇన్ని చోట్ల ఉండే వస్తువేదో చెప్పమన్నట్లు అనిపిస్తుంది, కానీ ఇందులోనే జవాబు ఉంది. వంకాయ తోటలో ఉంటుంది. ఇలా ప్రతిదాన్ని చదువుకోండి. వంగ తోట నుండు వరి మల్లలో నుండు, జొన్న చేల నుండు చోద్యము మగు, తలుపులు మూల నుండు తలపైన నుండును, దీని భావమేమి తెలుసుకొనుడు. పద్యంలో 3 పదాలని 3 ప్రశ్నలకి సమాధానం గాయండి. మామిడేళ్ల పూచు మండు వేసంగిని కాయలు, అవి కూడా. బాలుండల బోబు బసుల వెంట, బాలుళ్ళు ఎందుకు పోతారు? పశువులను గాయపోతారు. రాజు సేన నేల రహి చేర్చుచుండును, ప్రజలను గాయని పోతారు. మూట నొక్క మాట ముద్దు కృష్ణ. అయిపోయింది. సిరీస్ చూద్దామండి. టకటక. పల్లెటూరి పిల్లగాడ ఏం చెప్పినది? లక్ష్మీగిరి, నల్గొండ జిల్లా, పాలమాడు ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రస్తుతం. ఓకే. ఈయన రచనలు: వీర తెలంగాణ, గొల్లసుద్దులు, రాజకీయ సాధువేషాలు, యథార్థ భజనమాల, పల్లెటూరి పిల్లగాడ గేయం మొదలైనవి. ఓకే. చైతన్య గీతాలు, యక్షగణం, శుద్ధ ఊసుకొని ఇవన్నీ యక్షగణం. బిట్టల దొర లెక్క తయారైండు, బుర్ర కథలు చెప్తాడు, యక్షగానాలు చెప్తాడు, మనుషులను చైతన్య గీతాలు చెప్తాడు, చైతన్యపరిచిండు, హేతవాదిగా పేరు పొందిండు. హేతవాది అన్నట్టు. సో పాట అత్యంత ప్రాచీనమైన సాహిత్య ప్రక్రియ. లిఖిత సాహిత్యానికి ముందే ప్రజా జీవన విధానంలో పాట అంతర్భాగమైంది. వినోదము, మత ఉద్యమాలు, మహాపురుషుల గాథలు, ఆచార్య వ్యవహారాలు, సాంప్రదాయాలు, విషాద వృత్తాంతాలు, సాహస గాథలను జానపదులు పాటలుగా పాడుకునే అలవాటున్నది. ఆధునిక కాలంలో ప్రజా కవిగా పేరు పొందిన సాహిత్య ప్రక్రియ పాట. బిరుదురాజు రామరాజు, నాయిని కృష్ణకుమారి వంటి వారు జానపదుల పాటలకు సంకలనం చేశారు. వీళ్ళు అంటేనే జానపదులు.
నండూరి విశ్వనాథ వంటి వారు పాటలను వ్రాసిన పాటకు ఉద్యమ శక్తిని జనాకర్షణ వ్యాప్తికి కలుగజేసిన వారిలో అగ్రగణుడు గద్దార్. ఇక గద్దార్ పాటలు వస్తేనే ఈనాలిగా. తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తిని నింపడానికి అనేక మంది వేల కొద్ది పాటలు రాయగా తెలుగులో ఉద్యమ గీతాలను గ్రంథాలను ఎస్పి సత్యనారాయణ రచించాడు. ఈయన కొన్ని రాసినట్టుని ఈడ. పొద్దు మీద పొడుస్తున్న ఇదిగో ఇది టెట్ అండి, టెట్లో వచ్చిందబ్బా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ఓరి తెలంగాణమా, అమ్మ చెల్లె అన్నీ గద్దారే పాటలు. అమ్మ ఇది కూడా టెట్టే. అమ్మ టెట్ కాదు, ఇది మొత్తం గ్రూప్స్లలో కూడా వచ్చింది. అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా, అమ్మ చెల్లె కాలం ఇవన్నీ గీనే. అమ్మ చెల్లెని అమ్మ అనగానే గద్దారు గుర్తుకు రావాలి. అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా. పాట పూచిన చెట్టురా అని శెట్టి రజిత. సావొద్దు సావొద్దు నా ముద్దు బిడ్డ వడ్డబోయిన శ్రీనివాస్. జనజాతరలో మన గీతం అందశ్రీ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అందశ్రీ. జై బోలో జై బల్లో అదొకటి. పల్లె కన్నీరు పెడుతుందో పాటలను రచించింది గోరేటి వెంకన్న. పల్లె కన్నీరు గోరేటి వెంకన్న. గోరేటి నీళ్ళు అని చెప్పిన నేను ట్రిక్కులలో. కన్నీళ్ళు అనగానే గోరేటి కన్నీళ్ళు, గోరువచ్చని కన్నీళ్ళు అని గుర్తుపెట్టమన్నా. గోరేటి వెంకన్న కన్నీళ్ళు. ఓకే. పల్లెటూరు పిల్లగాడని పాఠ్యాంశ ప్రక్రియ పాట. పల్లవి చరణాలతో లయాత్మకంగా పాడుకోవడానికి అనువుగా ఉండేదే పాట. సుద్దాల హనుమంతు శత జయంతి సందర్భంగా ఇది ఇంపార్టెంట్ అండి. పాటల పుస్తకం పల్లెటూరి పిల్లగాడ. గ్రామాలలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ఉద్దేశం గల పాఠము పల్లెటూరి పిల్లగాడ. ఇది కూడా ఇవ్వచ్చు. ఎట్లయినా ఇవ్వచ్చు. మొత్తం పాఠంలో లేని క్వశ్చన్ ఇవ్వచ్చు. అందుకే టెక్స్ట్ బుక్ చదవమని చెప్తారు. ఎందుకంటే ఈ 6వ తరగతికి ఎట్లిస్తాడు, 6వ తరగతికి పిల్లవాడి సైకాలజికల్గా తను అర్థం చేసుకునే విధానంగానే ఈ బుక్ తయారు చేస్తారు. కాబట్టి మనం ఇప్పుడు ఎన్నిసార్లు రాసినాము ఎన్ని రాసినాము మనకు అర్థం కాకపోవడం అంటే అలా అర్థమే లేదు. అర్థం చేసుకోవాలి. అది సమయానికి అనుకూలంగా అనుసారంగా మనము రాసుకోవాలి, నడుచుకోవాలి. అంతే కదా. పాలబుగ్గల జీతగాడి జీతం ఎంత, నెలకు కొంచెం. ఇప్పుడు మనకు తెలుసు కదా, 6వ తరగతి పిల్లవాడికి అర్థమయ్యేటట్టే ఇదే లెసన్ ఉంది. మనకు అర్థం కాకపోవడానికి ఏంది, ఇంకా మనం ఏడున్నాము ఏంది ఇక చెప్పుకుంటే పోతుంది కానీ కదా. ఎన్నిసార్లు 11 సంవత్సరాలు అయ్యేటట్టు రాయబట్టి 6వ తరగతి పిల్లవాడికి అర్థం చేసుకునేటట్టు ఇచ్చిండు. కాబట్టి మనము ఏది లేదు, ఇంకా మనకు పీజీ లెవెల్నే ఇస్తాడు. మనం పిహెచ్డియే మన దిమాగు. పాలబుగ్గల జీతగాడి జీతం ఎంత, నెలకు కొంచెం. పాలబుగ్గల జీతగాడు ధరించిన కాలిజోడు తాటి జక్కల. పాలబుగ్గల జీతగాడి తోడు చేతి కర్ర. మధునయ్య చేసిన పని చేపల వ్యాపారం. గంగయ్యది ఒరిస్సా రాష్ట్రం. ఇవి కూడా ఇచ్చిండు చూసారు. చదవండి ఆనందించండి అన్నట్లు. రాష్ట్రం గంగయ్య, మధునయ్య దగ్గర పాలేరు. చలిచాలని చింపులంగి సగము కాలి చల్లగాలి గొన చింపు కొబ్బర పెట్టావా ఓగే భాగంలోని అలంకారం స్వభావోక్తి. పాలబుగ్గల జీతగాడికి బాటతో పని లేకుండాకు కారణం తాటి జక్కల కాలిచోడుతో తప్పటడుగులు వేయటం. పాలబుగ్గల జీతగాడిని ఏమి కాటు వేసి ఉండవచ్చునని కవి భావించాడు. ఆకుతేళ్ళు, కందిరీగలు, అడవి కీటకాలు, తాలు వరిపిడి గల్తీగాసం కొలిచి కొంచానికి సేరు తక్కువ జీతమిచ్చినదెవరికి, పల్లెటూరు పిల్లగాడికి. పల్లెటూరు పిల్లగాడు ఎందుకు వెలవెలబోతున్నాడు, చదువుకునే తోటి బాలులకు చూసి బాధతో. జీవితానికి వెలుగు చదువు. అర్థాలు కొలువు ఉద్యోగం. పెందలాడే ఉదయాన్నే ఏరు వాగు వెలవెలబోయింది వాడిపోయింది. ప్రకృతి వికృతి. అటవి అడవి. అంబ అమ్మ. పశువులు గ్రాసం గాసం. సందులు నాయనమ్మ నాయన ప్లస్ అమ్మ నాయన ప్లస్ అమ్మ అత్వసంధి. నిజాశ్రయంబు నిజా ప్లస్ ఆశ్రయంబు. నిజా ఆ ప్లస్ సవర్ణ దీర్ఘ సంధి. పోయితివి ప్లస్ అయ్యా ఇత్వసంధి. అలంకారాలు అవన్నీ ఉన్నాయండి అందులో, ఒక్కసారి చూడండి. ఓకే, గుడి కనిపిస్తుందా, బ్లర్ వస్తుందా. ముఖారవిందము. ముఖ ప్లస్ అరవిందము సవర్ణ దీర్ఘ సంధి. ముఖ ప్లస్ అరవిందము. సమాసాలు కూడా వీడియో ఉంది చూడండి, అన్ని ప్లేలిస్టులో పెట్టిన. వెలుగు నీడలు అత్తే ట్రిక్స్ దాట మంచిగా నేర్చుకోవచ్చు. వెలుగు నీడలు. వెలుగును నీడను ద్వంద్వ సమాసం, రెండు వేరు.
భూమి ఆకాశాలు, భూమియు ఆకాశము ద్వంద్వ సమాసము. సూర్యచంద్రులు, సూర్యుడు చంద్రుడు. నీతి నిజాయితీలు, నీతియు నిజాయితీలు ద్వంద్వ సమాసం. చమత్కార పద్యము. ఆకుంటే, ఈకుంటే, మీకుంటే, మాకుంటే అనే పద్యాలతో చమత్కార పద్యాలు కవులు చెప్పారు. వంట తోట నుండు అనే పద్యంలో ఏ పాదానికి జవాబు ఆ పాదంతోనే వచ్చే విధంగా చమత్కార పద్యాలు కవులు చెప్పారు. మామిడేల పూచు మండు వేసంగిని ఆ పద్య ప్రతిపాదానికి జవాబులు కాయడానికే వచ్చే విధంగా చమత్కార పద్యాలు కలవు. ఓకే, వంగ తోట నుండు ఆన్సర్లు ఇవన్నీ. ఓకే, ప్రతిదానికి కాయాలి. పశువులను గాసుడినాయి. ఇక ఇది కూడా కొంచెం పెద్ద లెసనే, టకటక చేసేస్తే 6th క్లాస్ అయిపోతుంది. ఇదే లాస్ట్ లెసన్. తర్వాత ఉపవాచకం ఉన్నది, ఉపవాచకం ఒక వీడియో చేసేస్తా. ఓకే, కాపాడుకుందాం. ఇక ఈడ మస్తు కన్ఫ్యూజ్ చేసే ఉంది. కాపాడుకుందాము అని ఇచ్చి దీని ప్రక్రియ ఏంటిదని పర్యావరణం ఇస్తాడబ్బా ఎగ్జామినర్. ఇది ఇతివృత్తం, పర్యావరణం. కాపాడుకోవాలంటే పర్యావరణమే అని మనం టపక్కన పోతుంది బుక్ చదివిన వాళ్ళకు, ఇట్లా ఇన్న వాళ్ళకు. సంభాషణ, కాపాడుకుందాం అనొక్క ప్రక్రియ సంభాషణ, ఇతివృత్తము పర్యావరణం. ఓకే, ఇక్కడ ఇచ్చే అవకాశం ఉంది, కన్ఫ్యూజ్ చేస్తాడు కాబట్టి, ఫిల్టర్ చేయాలి కాబట్టి. 100 మంది ఉన్నారు, గంత మంది చదువుతారు, గన్ని యాప్లు వస్తున్నాయి, గన్ని బుక్కులు ఉన్నాయి, గన్ని సంవత్సరాలు వస్తున్నాయి. టెట్ ఎన్నిసార్లు అంటున్నారు, టెట్ ఎన్ని రోజులు రాయాలి అని అంటున్నారు. మరి టెట్లో మార్కులు ఎన్ని, ఎందుకు పోతున్నాయి, ఎట్టు పోతున్నాయి అని మనం ఆలోచించలేము. ప్రకృతి హాని కలగకుండా ఉండడం. ఓకే, కాపాడుకుందాం అంటే ఎగ్జామినర్ అంతా కన్ఫ్యూజ్ చేసి ఇస్తున్నాడు. ఎగ్జామినర్ ఇచ్చే వేళ మనం చదువుతలేం, దట్ షీట్ అంతే. లేకపోతే ఎందుకు పోతుంది, ఎన్నిసార్లు రతనం. తెలుగు మనకు చిన్నప్పటి చదువుకునే, సైకాలజీ వచ్చాయినాయి. ఇక సోషల్ వాళ్ళకి అయితే సోషల్ 70 మార్కులు, వాళ్ళకు వీళ్ళకు అయినాయి. ఇక పాస్ అవ్వడానికి కనీసం 100 మార్కులు రాకున్నా కనీసం పాస్ అవ్వడానికి అంటే 31% పేపర్ 2. మన చుట్టూ ఉన్న చెట్లు, చేమలు, నదులు ఇవన్నీ ప్రకృతిలో భాగమే. ఇవి మనకు జీవనాధారమై, రక్షణ కవచమై నిలుస్తున్నాయి. వాటిని హాని కలిగించకుండా వాటిని కాపాడడమే మన ధర్మం అని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. ఓకే, ఈ పాఠము సంభాషణ అనే ప్రక్రియకు చెందినది. 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగే మాటల కొనసాగింపే సంభాషణ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ బిట్టు, అది డిఎస్సికైనా దేనికైనా. 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగే మాటలే కొనసాగింపే సంభాషణ. సంభాషణలు మన కళ్ళ ముందు పాత్రలు మాట్లాడినట్టు అనుభూతిని కలిగిస్తాయి. చూడలే, ఇప్పుడు మనం పాటలు పాడంగానే ఆయనతో అన్న ఇన్వాల్వ్ అవుతుంది. చెట్లు, పక్షులు, జంతువులు, బావులు, నదులు, చెరువులు మొదలైనవన్నీ అందమైన ప్రపంచంలో భాగంగా ఉన్నాయి. వీటిని మనం జాగ్రత్తగా వినియోగించుకుంటూ సుఖంగా జీవించే ప్రయత్నం చేయాలి. కానీ మనిషి తన బాధ్యతను మర్చిపోయి ప్రకృతిని రక్షించుకోవడంలో అశ్రద్ధ చేస్తున్నాడు. అందువల్ల ఎన్నో అవస్థలు పడుతున్నాడు. ఆ సంగతులన్నీ తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ పాఠం చదవండి. ఇక టకటక చదువుదాము, మస్తు సేపు అవుతుంది. మరి తొందర చదువుతా. ఓకేనా? పాఠంలోని పాత్రలు: అన్నమ్మ, అమ్మమ్మ. ఇదే వేరే పేరు పెడితే ఏం బో, అన్నమ్మ అమ్మమ్మ అనట. నరసయ్య తాత, గోపాల్ మనవడు, లక్ష్మి మనవరాలు. అన్నమ్మ: అరే గోపాల్, ఇట్రా, కోతి లెక్క చెంగ ఎగురుతున్నావు, నీకో కోతి పాట వినిపిస్తా. గోపాల్: కోతి పాటనా? జల్దీ వాడవా? జల్దీ. ఉర్దూ పదం, తెలంగాణ ఉర్దూ పదం జల్దీ. అన్నమ్మ: తోకవాయ కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తివాయ పండు వచ్చే డామ్ డామ్ డామ్, పండువాయ కుండ వచ్చే డామ్ డామ్ డామ్, కుండవాయ బొమ్మ వచ్చే డామ్ డామ్ డామ్, బొమ్మవాయ డప్పు వచ్చే డామ్ డామ్ డామ్, డప్పువాయ సల్ల వచ్చే డామ్ డామ్ డామ్, సల్లవాయ పిల్ల వచ్చే డామ్ డామ్ డామ్. గోపాల్: అబ్బో, నీ పాట జోరుగున్నది, కోతి కూడా వింటోందే. అన్నమ్మ: కోత ఏడా? గోపాల్: అగో పేరెట్లున్నది, అగో అటు రుక్కుతున్నది. లక్ష్మి: అయ్యా, ఓ కోతి గిన్నెత్తుకుపోతుందే, ఇంకో కోతి నువ్వులను ఎత్తుకుపోయి పేరెట్ల తగులుతుంది. అన్నమ్మ: అయ్యో రామరామ, ఈ నడమ కోతులు గుడ్డెలుగులు ఎలుగుబండ్లు అండి, గుడ్డెలుగులు. ఈ ముఖం కండ్లు చూడు, గుడ్డెలు ఎట్లా పెట్టుకున్న గుడ్డెలుగులు ఉన్నది అంటారు. ఇళ్లలకు వస్తున్నాయి, కొట్టు మీ తాతకు ఎప్పు, బంగారం అవసంటి నువ్వులను పాడు చేసే, అసలే దారులు మండిపోతున్నాయి. లక్ష్మి: గిన్నెల అప్పాలన్నీ పట్టుకుపోయి కోతి ఇంటి మీద కూర్చొని తింటుంది. నర్సయ్య: కట్టె పట్టుకొని నడు లే. గోపాల్: అమ్మమ్మ, నాకొక అప్పయ్యవా? నర్సయ్య: ఇంకేం అప్పలున్నాయి, అప్పల గిన్నె కోతి ఎత్తుకుపోయింది. అయ్యో అన్నమ్మ: ఏం కోతులయ్యా, మునుపు కోతులు తోటల్లో అడవుల్లో ఉండేవి. గోపాల్: మరి ఇప్పుడు ఇండ్లకి ఎందుకు వస్తున్నాయి? లక్ష్మి: మరి మనం అడవులను కొట్టెత్తున్నాం కదా. లక్ష్మి ఎవరబ్బా, చెప్పుర్రి, లక్ష్మి ఎవరో? అవునవును, ఆ జంతువులు ఉండవలసిన అన్నమ్మ: అవునవును, ఆ జంతువులు ఉండవలసిన అన్ని జాగ్రత్తల్లో మనిషి ఉండేందుకు
జాగల్లో మనిషి ఉండేందుకు పోతున్నాడు. సో గోపాల్ అందుకేనేమో మొన్న చిరుతపులి కూడా ఊర్లోకి వచ్చినట్టు టీవీలో చూసిన. లక్ష్మి చిరుతపులి ఏం కర్మ, నక్కలు తోడేళ్ళు పులులు సింహాలు ఇట్లా ఊర్లోకి అన్నీ వస్తున్నాయి. పేపర్లల్లో టీవీలలో వార్తలు చూస్తూనే ఉన్నాం కదా. గోపాల్ మా దోస్తు వాళ్ళ నాయన సెల్ ఫోన్ను కూడా ఓతులు ఎత్తుకుపోయి నీళ్ళలో పారేసినాయట. నిజమే, సెల్ ఫోన్లు కూడా ఎత్తుకుపోతున్నాయి. లక్ష్మి మనం అడవులను నాశనం చేయకుండా పోతే ఇంకా భయపడే కాలం వస్తుంది. గోపాల్ ఎందుకు అట్లా అంటావు? నర్సయ్య అనుండేందిరా, లక్ష్మి సరిగ్గానే చెప్పింది. ఇవాళ రేపట్ల మనిషికి ఆశలు ఎక్కువై ప్రకృతిని అంత పాడు చేస్తున్నాడు. కనీసం తన ఇంట్లో కూడా చెట్లు పెట్టుకుంటలేడు. అన్నమ్మ అడవులు లేకుండా చేస్తున్నారు కాబట్టే వానకాలంలో వానలు వస్తలేవు, ఎండాకాలంలో ఎండలు ఉండలేకపోతున్నాం. కాలం వానలు పడుతున్నాయి, ఎండలు కొడుతున్నాయి. గోపాల్ అవునవును, మన ఊర్లో పెద్ద చెరువు ఎప్పుడు ఎండిపోదని నువ్వు చెప్పినావు కదా, మరి ఈ సంవత్సరం ఎందుకు ఎండిపోయిందే అమ్మమ్మ? అన్నమ్మ మా తాతల నాటి నుంచి ఎండిపోయిన దాఖలు లేవు, మరి ఇప్పుడు ఎండిపోయింది. చెరువుని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వాడుతుంటే ఏమవుతుంది మరి? లక్ష్మి మన ఊర్లో చెరువు జాగంతా కబ్జా చేసుకుంటూ పోయి పెద్ద చెరువులు చిన్న చెరువు వేసి అందుకే ఈ గతి వచ్చింది. గోపాల్ చెరువులో ఉండే జీవులన్నీ చచ్చిపోయినట్లుంటే ఇది మొత్తం ఎందుకు అవుతున్నట్టే మీకు సంభాషణ అని తెలవాలి. ఒక్క మార్కు 0.01ల ఉద్యోగం పోయిందంటే ఒక్క పాయింట్ ఏం విలువలేంది కాదండి. గోపాల్ ఒక్క చేపలే కదా, ఇప్పుడు చదవ బుద్ధి కాకపోతే ఎప్పుడు చదవ బుద్ధి కాదు. బుద్ధి మనకు బుద్ధి ఉంది కదా, మనసు ఉంటుంది, బుద్ధి ఉంటుంది. ఇప్పుడు చూస్తే చాలామంది అబ్బా ఇదంతా సంభాషణ ఏదని బోరనికి ఇట్లా పెట్టి వేయచ్చు. నీకు ఇప్పుడు ఎగ్జామ్ ఉన్నది, డిఎస్ ఉన్నది అంటేనే నీకు చదవ బుద్ధి అయితే లేదు. ఇక నువ్వు ఎప్పుడు చదువుతావు, ఎన్నడు చదువు అంతే. వాయిదా పద్ధతి. ఒక్క చెప్పాలి. ఇంకా 60 రోజులు ఉందనుకున్నావు, ఏం లేవు 60 రోజులు. ఒక్క చెప్పాలి కదా. లక్ష్మి నీ ముఖం ఒక్క చేపలే కాదురా, కప్పలు తాబేలు రొయ్యలు ఇట్లా ఎన్నో జీవులను కష్టకాలం వచ్చింది. గోపాల్ నదుల నీళ్లు స్వచ్ఛమైన వంటారు కదా, మరి మళ్ళెందుకు శుభ్రం చేయాలని అంటున్నారు? నర్సయ్య నదుల నీళ్ళు మంచియే కానీ మన కర్మాగారాల్లోని పాడు నీళ్ళను మన స్నానాల పేరిట సబ్బుల నీళ్ళు, బట్టలు ఉతికిన మురికి నీళ్ళు, నూనె పదార్థాలు. ఓహో గోపాల్ పశువులను గడిగిన నీళ్ళను రసాయనాలతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను, ప్లాస్టిక్ పదార్థాలను వాటిలో వదిలిపెడుతున్నారు కదా లక్ష్మి. అందుకే నీళ్ళు శుభ్రత మాయ, మనకు తీరొక్క రోగాలు రావట్టే. అన్నం ఏమయ్యా, మన చెరువు గట్ట మీద రకరకాల పిట్టలు కనబడేవి ఇప్పుడు రాళ్ళ వరకు కనబడుతూనే లేవు ఎందుకో. లక్ష్మి నేను చెప్తా ఎందుకో కనబడతలేవు. గోపాల్ అగో సెల్లు రింగ్ అవుతుంది. ఇగో లక్ష్మి ఇగో గీ సెల్ ఫోన్లతోనే పక్షులను లేకుండా ఎత్తన్నాయి. గోపాల్ నీకేమైనా పిచ్చి పట్టిందా? సెల్ ఫోన్లకు పక్షులకు ఏమైనా సంబంధమా? లక్ష్మి నాకు కాదు పిచ్చి, నీకే పిచ్చి. సెల్ ఫోన్ల వల్ల మాట్లాడడానికి సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? గోపాల్ టవర్ నుంచి. లక్ష్మి ఎక్కడికక్కడ సెల్ ఫోన్ టవర్లు పెట్టడంతో వాటి నుంచి వచ్చే తరంగ శక్తి తట్టుకోలేక అనేక పక్షులు చచ్చిపోతున్నాయట. అన్నమా ఓ పక్క అడవులేమో లేకపాయే, నదులు చెరువులు ఎండిపాయే, జనం మధ్యలో సెల్ టవర్లా ఇక ఎట్లా బతుకుతాయి? గోపాల్ తాత పొగతోటి కూడా కొన్ని జీవులు చచ్చిపోతున్నాయట. నిజమేనా నర్సయ్య? అవును నిజమే, ఈ జీవులు మనం కూడా ఉన్నాము. మనం ఎట్లుంటాం? ఇంట్లో నుంచి బయట కాలు పెడితే చాలు ఏదో ఒక పొగ శరీరంలో పోతూనే ఉన్నది. వాహనాల పొగ, ఫ్యాక్టరీల పొగ, ప్లాస్టిక్ చెత్తను కాల్చడంతో వచ్చే పొగ, సిగరెట్ బీడీల పొగ, అన్ని పొగలేనే. గోపాల్ మనం బతుకుతలేము, మిగతా జీవులు బతకలేనిస్తలేం. గోపాల్ మంచిగా చెప్పిందయ్యా. గోపాల్ అన్నమయ్య మంచిగా చెప్పిందయ్యా. గోపాల్ మంచిగా చెప్పినావు అన్నావు కదా, నేను టీవీలో పాటలు పెట్టుకుంటా. అన్నమయ్య అబ్బా నీ దయరా, అది మాత్రం వద్దు. ఎందుకు వద్దంటున్నావు అమ్మమ్మ? ఎందుకు వద్దంటున్నావు అమ్మమ్మ? మీరు చెవులు చిల్లు పడేటట్లు, ఇంటి పెంకులు ఎగిరిపోయేటట్లు సౌండ్ పెట్టుకుంటారు. నర్సయ్య చెవులు గిల్లుమంటున్నాయి, సౌండ్ పెట్టుకుంటే వాళ్ళకు అదో మజా సంబరం. అన్నమయ్య ఏం మజా ఏం సంబరం? మొన్న మన కాడ డాక్టర్ చెప్పంగా విన్నా. నర్సయ్య ఏం విన్నావు? పెద్ద చెప్పుళ్ళతోటి చెవులను వినే శక్తి తగ్గుతోందట. నిజమే లక్ష్మి నిజమే. రోడ్డు మీద వాహనాల చప్పుళ్ళు, పెద్ద కర్మగారాల చప్పుళ్ళు, బోర్ వేసుకునేటప్పుడు వచ్చే చప్పుళ్ళు, గోపాల్ డీజే సౌండ్ కూడా. అబ్బో ఇగో ఇదైతే డీజే సౌండ్ నిజమే అండి. మొన్న నేను రోజు ఈనాడు పేపర్ చేసిన కదా, రోజు అక్కడ డీజే సౌండ్ పెట్టి అది ఏదైతే ఏవి భక్తి పాటలైనా ఏ పాటలైనా డీజే సౌండ్ వల్ల ఇప్పుడు ఎందుకంటే కరోనా వచ్చిపోయింది కాబట్టి మొత్తం సెన్సిటివ్ అయిపోయారు. రోజు ఒకరు చచ్చిపోయారు. 2-3 ఒక్కరు కూడా కాదు. డీజే సౌండ్ అయితే బాగా డ్యాన్సులు చేసి కుప్పగూలిపోయారు. అయినా సౌండ్ అసలు పెద్ద పెట్టొద్దు అని అంటే విననే ఉన్నారు. దానికి భక్తికి ఏం సంబంధమో నాకు కూడా అర్థం కాదు. అది ఎందుకంటే డీజే సౌండ్ అనేది బీపీ ఉన్న వాళ్ళకి కానీ, యంగ్స్టార్సే చనిపోయిన వాళ్ళు, పెద్దలు కాదు. ఇంకా పెద్దలకు అసలు మొత్తమే పాపం బీపీ ఎక్కి డమ్ అంటారు కానీ
నిజంగానండి బాబు, ఆ సౌండ్ వస్తే అసలు మన అమ్మ వాళ్ళకు కూడా అసలు బీపీ ఉందని ఫుల్ భయం అయ్యేది. రోజు చనిపోయిన యంగ్స్టర్సే చాలామంది చనిపోయారు. ఎందుకంటే కరోనా ఆఫ్టరు మనుషుల ఆరోగ్య పరిస్థితి మొత్తం మారిపోయింది, తినే పరిస్థితి మొత్తం మారిపోయింది. కాబట్టి వద్దు అంత సౌండ్ అంటే కూడా. దానివల్ల లాభం ఏం లేదు, నష్టాలే ఉన్నాయి. నరసయ్య డీజే సౌండ్ కూడానే ఏంది, అదో పెద్ద దరిద్రం. నిద్ర పోనీయవు, తిండి తిననీయవు, మనుషులుగా ఉండనీయవు, సమయం వృధా చేస్తాయి. డీజే అంటే ఏంటిదయ్యా నరసయ్య? గదే మొన్న రంగయ్య కొడుకు లగ్గమైనప్పుడు పెద్ద సౌండ్ పెట్టుకొని ఎగరలే గదే అమ్మమ్మ. దాంతోటే కదా చెవులు పాడైనవి డాక్టర్ చెప్పిండు. ఈ పోరగాళ్ళు తెలియదేమో, చెబితే వినరాయి. మరేం చేసుడు? అన్నిట్లలో ఇక పెళ్ళిళ్ళైనా అవే, ఏదైనా ఇక ఏదైనా ఏవైనా సరే భక్తికి కూడా అవే ఎగురుడు దుంకుళ్ళు. అమ్మో, ఆ డీజేని చూస్తేనైతే మొత్తం బీపీ పాప చనిపోతున్నా అంటే కూడా భయం అవుతలేదండి. సౌండ్ తక్కువ చేసుకోవాలి కొంచెం. ఎగురుతిరి రోజు డ్యాన్సులు చేతిరి కానీ కొంచెం సౌండ్ తగ్గిస్తే బాగా కదా. దానివల్ల నష్టమే కదా. జీవితం ఎంత మంచి వాల్యుబుల్ జీవితం, దానివల్ల మనం లాభం ఉందా? భక్తి రానే రాదు. డీజే తోటి భక్తికి సంబంధమే లేదండి నా దృష్టిలోనైతే. అన్నమ్మ దాంతోటే కదా చెవులు పడేది నరసమ్మ. ఈ పోరగాండ్లకు తెలియదేమో, చెబితే వినరాయే. మరి ఏం చేసుడు? అన్నమయ్య ఎందుకు తెలియదు? అప్పటి నుంచి వీళ్ళిద్దరు అన్ని ముచ్చట్లు చెబుతూనే ఉన్నారు కదా. గోపాల్ చెప్తే ఇక మేమే ఎగరొద్దు దుంకొద్దా ఏంది నరసయ్య? ఏందో సంబరానికి అట్లా చేస్తారు. ఈ పోరగాండ్లకు తెలియదేమో, చెప్తే వినరా ఏమున్నది? చెప్తే ఇక ఏం ఎగరొద్దు దుంకొద్దా ఏంది నరసయ్య? ఏందో సంబరానికి అట్లా చేస్తారు. అదేం సంబరం? ప్రాణం పోయే సంబరం. మంచినీళ్ళ మంచిగాని వాయే, జంతువులాయే, పక్షులు వాయే, ఆఖరణ మనం కూడా చక్కగా సుఖంగా ఉండలేకపోతుంది. ఇక ఎందుకు ఇవన్నీ? అంతే కదా. ఎంత మంచిగా చెప్తాడు చూసిరా. ఇంతనే ఉన్నది అబ్బా నరసయ్య. గంత కోపం ఎందుకే? లక్ష్మి అమ్మమ్మ చెప్పింది నిజమే. ఎక్కడ చూసినా నచ్చతలేదు. అంత కాలుష్యమే, ఇల్లు కాలుష్యమే, ఒళ్ళు కాలుష్యమే, బళ్ళు కూళ్ళు, రోడ్లు, ఊర్ల గోర్లు, పట్టణాలు అన్నీ అంత కాలుష్యమే. గోపాల్ మన పనులతోనే అంటావా? కానీ నువ్వు బోర్ల సౌండ్తో కష్టమవుతుందని అంటివి. మరి నీళ్ళెట్లా రావాలి? లక్ష్మి ఓ పిచ్చి మొహమ, చెరువులు, బావులు, నదులు ఇవన్నీ నీళ్ళతోటి కలకల ఆడితేనే నీళ్ళకేం కష్టం? గోపాల్ చెరువులు, నదులంటే పోని, బావులు ఎందుకు ఎండిపోతున్నాయి నరసయ్య? మీ మోటార్లన్నీ బుర్రన పోవడానికి ఎత్తుకెత్తు రోడ్లన్నీ ఊర్ల నిండా వేయబడితిరి. ఇసుకమంతా జాగా విడిచిపెట్టకుండా ఇల్లు కట్టబడితిరి. ఇంటి ముందు గచ్చాయి, ఇంటెనక గచ్చాయి అన్నమ్మ. అందుకే నీళ్ళల్లో మోరిలోని పోతున్నాయి. మోర్లు కూడా సిమెంట్ వేసినయే, ఒక్క నీటి చుక్క కూడా భూమి లోపలికి ఇంకతలేదా? గోపాల్ అందుకే బావులు ఎండిపోతున్నాయి నరసయ్య. వెనుకట బావులల్లా నీళ్లు ఎప్పుడుండాలనే ఊర్లల్లో చుట్టుపక్కల కోనేరులు, చెరువులు, కుంటలు కట్టినారు. అవన్నీ ఇప్పుడు తీసేయబడితిరి అనే మరి ఆ బావుల వల్ల నీకు ఏడికెళ్ళినవంటాయి నీళ్లు కొరకు ఫీట్లు మిషన్లో భూమిలోకి దించబడితిరి నరసయ్య. దాంతో భూమి ఆదిలిపోతున్నది. జంతువులు, పిట్టలు, పాములు, తేళ్ళు భయంతో అల్లాడబట్టే. లక్ష్మి మనకు కూడా రాత్రి నిద్ర రాదు, పగలు నడవరాదు. అంత భయమేనాయి. గోపాల్ మన ప్రకృతిని మనమే పాడు చేసుకుంటున్నాం. అన్నమయ్య గోపి మంచిగానే సోయి తెచ్చుకున్నావు. సోయి తెలివి, తెలంగాణ భాషలో తెలివి సోయి ఉన్నది నీకు? ఏమైనా ఉన్నది రా సోయి అని నరసయ్య. అవును గోపాల్, ఎవరైనా తిట్టిరా? ఏమో వాడుక భాషలు ఉంటుంది అది సోయి. పల్లెటూరులోనే అంటారా? ఎందుకంటారు? అందరి ఇళ్ళల్లో ఉంటారు మస్తు మంది. కొంచెం పల్లెటూళ్ళలో అంటారు. అమ్మమ్మ నువ్వు కోతి పాట పాడినావు కదా, నేను ఆ పాట పాడతా అయినా అంటాను. ఇక పిల్లగాడు పాడతాడు. వాళ్ళ అమ్మది అయిపోయింది, ఇది మనకు వచ్చింది పాటలు పాడు. వాళ్ళు మంచిగానే పాడుకుంటాను డుమ్ అని. కానీ అడవులన్నీ పెంచాలే, జంతువులను ఉంచాలే, డుబుడుక్కుడుం ఇవేముందో ఇది డుబు డుక్కు డుమ్. నీళ్ళన్నీ ఇంకాలే, బావులను పెంచాలే, డుబుడుకు డుమ్. చెరువులను చేరబొద్దు, నదిలోకి చెడులొద్దు, డుబుడుకు డుమ్. పిట్టెలు ఎగరాలే, చెట్లపై నుండాలే, డుబుడుక్కు డుమ్. చప్పుళ్ళు తగ్గాలే, శాంతంతా పెరగాలే, డుబుడుక్కు డుమ్. పొగలన్నీ పోవాలే, సెగలన్నీ దక్కాలే, డుబుడుక్కు డుమ్. మంచి గాలి రావాలే, రోగాలన్నీ పోవాలే, డుబుడుక్కు డుమ్. జీవులన్నుండాలే, జగమంతా మెరవాలే, డుబుడుక్కు డుమ్.
ఆనందం పొంగాలే సంతోషం నింబాలే డుబు డుక్కు డుమ్ డుమ్ అంత్యానుప్రాస అలంకారం కేమునే బయట ఏం చేయనంటే ఓకే. ఇక్కడ ఏమున్నాయి ఇక్కడ లేదా అవును మానవులు పదేసి వాక్యాలలో జవాబులు రాయమంటాడు. అర్థాలు ఇక్కడ భిన్నమైన దానికి రాయమంటాడు. భిన్నమైన అన్ని రాయమంటాడు. పులి, సింహం, ఎలుగుబంటి, కుక్క ఇంట్లో పెంచుకుంటాం. బావులు, నదులు, చెరువులు, సముద్రాలు. బావులు, నదులు, చెరువులు, మంచినీళ్ళు ఇవేవి. కారు, స్కూటర్, సైకిల్, లారీ. బీడి పొగ, వాహనాల పొగ, సాంబ్రాణి పొగ, ఫ్యాక్టరీ పొగ. ఏదబ్బా ఇది? ఇక ఇంట్లో ప్రకృతి వికృతులు ఏమున్నది? లచ్చి, ఇక్కడ లచ్చి. ఇంకోటి ఉన్నది ఇక్కడ లక్ష్మి, ఆశ, అడవి, అటవి, శక్తి, సత్తువ, రాత్రి, కేమిటి? సింహం. ప్రకృతి వికృతులు ఓకే. రాజు సేవలతో వచ్చాడు. విభక్తులను రాయమంటాడు. దొంగతనం చేయడం వల్ల పేదవానిగా వృద్ధులను ఆదరించాలి. దొంగల కంటే పోలీసులు గాలిస్తున్నారు. దొంగల కంటే పోలీసులు కాదు, ఏంటిదో చూద్దాం. కోసం పోలీసులు గాలిస్తున్నారు ఓకే. ఇలా అన్నీ ఉన్నాయి. ఒక్కసారి సిరీస్లో చూద్దాం ఓకే. ఇది అయిపోతుంది. ఇగో సోమనాద్రి ఇంట్లో కూడా టెట్లో మొన్న ఇచ్చిండు. ఉపవాచకాన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. తప్పకుండా ఉపవాచకులకి వెళ్ళి కూడా వస్తాయి ఓకే. టక్క చదువుదాం. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగే మాటల కొనసాగింపై సంభాషణ అంటారు. సంభాషణ మన కళ్ళ ముందు పాత్రలు అనుభూతిని కలిగిస్తాయి ఓకే. పర్యావరణం, ప్రక్రియ, సంభాషణ ఓకే. ప్రకృతి కాపాడుకో మన ధర్మం. ఉద్దేశం గల పాఠం కాపాడుకుందాం. కాపాడిన పాఠ్యభాగం, ప్రక్రియ, సంభాషణ ఇప్పుడే తెలుసుకున్నాం. కాపాడుకుందాం భాషలోని పాత్ర అన్నమ్మ, నరసయ్య, గోపాల్, లక్ష్మి. ఇవి కూడా ఇవ్వచ్చండి. అన్నమ్మ, అమ్మమ్మ, లక్ష్మి మనవరాలు, గోపాల్ తాతయ్య, నరసయ్య. గోపాల్ మనవడు, నరసయ్య తాతయ్య. తోకవాయ కత్తి వచ్చి అంటూ కోతి పాడిందెవరు? అన్నమ్మ. అడవి జంతువులు గ్రామాల్లోకి రావడానికి కారణం మనుషుల అడవులను కరకడం. జలజీవులైన చేపలు మొదలైనవి అంతరించిపోవడానికి కారణం జల కాలుష్యం. పక్షులు అంతరించిపోవడానికి కారణం సెల్ ఫోన్ సిగ్నల్స్. మనం బతకలేం, మిగతా జీవులను బతికిస్తలేం. గోపాల్ దేనిని గురించి అన్నాడు? వాయువు, జల కాలుష్యాలు. చెవులకు చిల్లులు పడు అనే జాతీయం కాలుష్యాన్ని గురించి చెప్పేటప్పుడు ప్రస్తావిస్తాం. శబ్ద కాలుష్యం. బావులు ఎండిపోవడానికి కారణం నీరు భూమిలోకి ఇంకకుండా మోరీలలో పోవడం. అడవుల్ని పెంచాలి, జంతువుల్ని పెంచాలి అంటూ బాలల గేయం పాడి వినిపించింది గోపాల్ దేనిని గురించి సోయి తెచ్చుకున్నాడు? మన ప్రకృతిని మనం కాపాడుకోమని. రాధ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టింది. కొబ్బరికాయ నామవాచకం, నామాన్ని తెలియజేస్తుంది. అమ్మ చేసిన పాయసం ఉన్నది. ఎట్లున్నది? కమ్మగా ఉన్నది. అయ్యో బ్లర్గా వస్తుందా? కమ్మగా ఉన్నది. కమ్మగా అంటే ఏంటిది? విశేషణం తెలుపుతుంది. దాని విషయం తెలుపుతుంది విశేషణం. గోపాల్ డాక్టరే కాదు, అతను యాక్టర్ కూడా. అతను నామవాచకానికి బడుగా వాలేది సర్వనామము. నామాన్ని సర్వం చేసేది, సర్వం నాశనం చేసేది ఎవరు? సర్వనామం. నామాన్ని సర్వనాశనం చేసి అది కూర్చుంటుంది. అతను సర్వనామం. నవీన్ బాసరకు వెళ్ళి ఏంటిది? క్రియ ఓకే. లచ్చి, శక్తి, సత్తువ. సింహం, సింగం. ఆశ, రాత్రి, అడవి. ఇవే వస్తాయండి. మళ్ళా 10 సార్లు ఎప్పుడు కాదు. సందులు. రామాలయము, రామ ప్లస్ ఆలయము. ఆ సవర్ణ దీర్ఘ సంధి. మేనా ప్లస్ అత్వ సంధి. శివకేశవులు, శివుని కేశవులు. ద్వంద్వ. నిరాశ స్పృహలు. నిరాశయు నిస్పృహ. ద్వంద్వ. న్యాయాలు. న్యాయమును అన్యాయమును. ద్వంద్వ. కృష్ణార్జునుడు, కృష్ణుడు అర్జునుడు. ద్వంద్వ.
అలంకారాలు అలుముని పెంచాలి, జంతువులు ఉంచాలి, డుబుడుకుడు నీళ్ళన్నీ ఉండాలి, బావులను పెంచాలి, డుబుడుకుడు ఉండం అంత్యానుప్రాస అలంకారం. ఓకే ఓకే ఇక అయిపోయింది. ఈ నుంచి ఇక తెలుగు 7వ తరగతి లెసన్ స్టార్ట్ చేద్దాం. ఓకే మీకు ఇది అన్నీ కలిపైనా చెప్తా, లేదా ఇంట్లోనే చెప్పమంటే ఇంట్లోనే చెప్తా. 6వ తరగతి చెప్పమంటే చెప్తా, లేకపోతే అన్నీ కలిపి చెప్పమన్నా చెప్తా. 6వ తరగతి ఉపవాచకం ఇక అవన్నీ ఒకటేసారికి వస్తాయి. ఓకేనా? ఇంకొక వీడియో అవుతుంది కదా. ఎన్ని లెసన్స్ ఉన్నాయి, పెద్ద ఉంటాయండి లెసన్స్. ఓన్లీ కథల్లాగా గుర్తుపడాలి, కానీ చాలా 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 ఇంపార్టెంట్. ఇవి మన జాతర, జనజాతర, సమ్మక్క సారక్క, ఇది లేకుండా కృష్ణపత్రం ఇది కాదు, డిఎల్ ప్రశ్నపత్రం కూడా రాదు. ఓకే అంత ఇంపార్టెంట్ ఎల్కమ్మ పెళ్ళి. ఓకే మరి నచ్చితే మనకు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఈ నెంబర్ మీకు చెప్పిన నేను ఫస్ట్ 8 రాయాలి, తర్వాత 9 రాయాలి, తర్వాత 10 రాయాలి, కథం. ఓకేనా? ఇవి వీళ్ళ మీద. ఓకే మరి మీరు చెప్పుర్రి, ఇది అంతా వెరైటీగా మళ్ళీ వేరే చేయన్నా ఏంటి ఉపవాచకం ఇంట్లోనే అయినా చెప్పండి. ఓకేనా? మీరు నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఇది కూడా ప్లేలిస్టులో పెడుతున్నా. తర్వాత దీనికి కూడా ప్రాక్టీస్ బిట్స్, 6వ తరగతి ప్రాక్టీస్ బిట్స్ వీడియో లింక్ అప్పిస్తాయి ఇలా. ఓకే అలంకారాలు, సమాసాలు, అన్ని ప్రత్యర్థాలు, ప్రతి ఒక్కటి ట్రిక్కుదారు ఉన్నాయి, అన్ని ప్లేలిస్టులో పెట్టిన. దయచేసి మీరు చూడండి, ఏమాత్రం నచ్చిందన్నా, ఏమాత్రం గుర్తుంటుందన్నా. ఓకేనా? మరిగా సుద్దాల హనుమంతరావు ఏం చేసాడు, శుద్ధ ఊసుకున్నాడు, పల్లెటూరు పిల్లగాడు అని రాసుకున్నాడు. ఆయనే చైతన్య గీతాలు రాసిండు, యక్షగానం పెట్టిండు, పిట్టల దొర లెక్క తయారైండు. ఇంకేం చేసిండు ఇంకా చెప్పాలి. పిట్టల దొర ఇక అదే బుర్రకథ చెప్తాడు శుద్ధ ఊసుకొని. పిట్టల దొర, బుర్రకథ, యక్షగానం, గొల్ల శుద్ధులు, ఇవన్నీ ఒకదానికి శుద్ధులు, గొల్ల శుద్ధులు, సుద్దాల హనుమంతరావు శుద్ధ కూసుకొని. ఓకే మరి ఇవన్నీ ఇక చూద్దాము. ఇక నచ్చితే మాత్రం లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఓకే ప్లేలిస్ట్లో పెడుతున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. ప్లీజ్ మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తుండండి, నేను అన్ని వీడియోస్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.